అందరికీ నమస్కారం. నేను మీ శారదా శ్రీనివాస్. మన శారదా శ్రీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనం గతంలో ఒక వీడియోలో పురాణాల గురించి చెప్పుకున్నాం. అయితే మన హైందవ పురాణాలలో ప్రఖ్యాతి కాంచినవి, ప్రసిద్ధమైనవి, చెప్పుకోదగినవి అష్టాదశ పురాణాలు, అంటే 18 పురాణాలు. ఈ 18 పురాణాలకి మళ్ళీ ఉప పురాణాలు ఉన్నాయి. పురాణాలు ఎందుకు చదువుకోవాలి, వాటిలో ఉన్న విశేషం ఏంటి, అసలు హైందవ పురాణాలు ఎందుకు అని అంటే, హైందవ పురాణాలలో ఉన్న ప్రతి కథలో కూడా ఒక నీతి ఉంది. ప్రతి కథలో కూడా ఒక మానసిక వికాసం ఉంది. ఆ మానసిక వికాసం అంటే వేద ధర్మం నుంచి తీసుకోబడినటువంటిది అనమాట. వేదాల నుంచి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుంచి పురాణాలు, పురాణాల నుంచి నీతి, మానవ జీవన మార్గం ఏర్పడ్డాయి. కాబట్టి మనం చదువుకోవాలి. అందులో ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, చెట్టుకి పండ్లు ఉన్నప్పుడు పండు కోసం రాయి వేస్తే అది దాంతోపాటు పిందెలు కూడా రాలినట్టు, మనం అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి లోపాలు కూడా అందులో ఉన్నాయి. అంటే ఏంటి, మనం అర్థం చేసుకోవడంలో తేడా వచ్చేసేటటువంటి విషయాలు, వాటిని పక్కకు పెట్టేసి అసలు కథ ఏంటి, కథలో నీతి ఏంటి, అది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, అవి మాత్రమే తీసుకుంటే మన మానసిక వ్యక్తిత్వ వికాసానికి కావలసిన ఎన్నో 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 అంశాలు మన పురాణాలలో ఉన్నాయి. 18 పురాణాలే కాకుండా ఉప పురాణాలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఉన్నటువంటి 18 పురాణాలు ఏంటి అని మనం తెలుసుకుందాం. ఈ 18 పురాణాలలో కూడా మళ్ళీ 3 రకాల పురాణాలు ఉన్నాయి. ఏంటి, 1 విష్ణు పురాణము, 2 బ్రహ్మ పురాణాలు, 3 శివ పురాణాలు. బ్రహ్మ పురాణాలు ఏంటి అంటే, విష్ణు పురాణము, గరుడ పురాణము, పద్మ పురాణము, నారద పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము, భాగవత పురాణము. ఇవి విష్ణువుకి సంబంధించిన, విష్ణు కథలకు సంబంధించిన విష్ణు పురాణాలు. ఇక బ్రహ్మ పురాణాలు, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్తన పురాణము, ఇవి మార్కండేయ పురాణము, భవిష్య పురాణము. ఇవి బ్రహ్మకి సంబంధించినటువంటి పురాణాలు. ఇక శివ పురాణాలకు వచ్చేసి శివ పురాణము, స్కాంద పురాణము, లింగ పురాణము, అగ్ని పురాణము. ఇవన్నీ కూడా వాయు పురాణము. ఇవన్నీ కూడా శివుడికి సంబంధించినటువంటి పురాణాలు. ఇట్లా విడివిడిగా ఉన్నప్పటికీ 18 పురాణాలు ఏంటి అనే దానికి ఒక శ్లోకంలో చెప్తారు. ఏంటి అంటే, మద్వయం భద్వయం చైవ భద్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పురాణానికి జోడీ చేసి 18 పురాణాలు చెప్పారు. ఈ 18 పురాణాలు నిజంగా తెలుసుకోవాలి అంటే జీవితకాలం సరిపోదు. కానీ పురాణాలు ప్రత్యేకం, విశిష్టమైనటువంటి కొన్ని కథలు, అవి మనకు ఉపయోగపడే విధానం గురించి మనం మాట్లాడుకోవటానికి వస్తే, ఒక్కొక్క కథ, కొన్ని కథలు, విశేషమైనటువంటి కథలు, ఒక కథ అనేక పురాణాలలో ఉండటం విశేషం. ఒక కథ, కొన్ని కథలు చాలా పురాణాలలో ఉంటాయి. అలాంటి కథలలో ఒకటి భస్మాసురుడి కథ. ఈ భస్మాసురుడి కథ శివపురాణంలో, విష్ణు పురాణంలో, అలాగే బ్రహ్మ పురాణంలో, భాగవత పురాణంలో, భారతంలో కూడా ఉంది. అంటే అది ఎంత విశేషమైనటువంటి కథో మనం అర్థం చేసుకోవాలి. శివకేశవులకు సంబంధించినటువంటిది, శివకేశవ ప్రీతి అయినటువంటిది అయిన కార్తీక మాసంలో భస్మాసురుడి కథ వింటే, అంటే మోహిని భస్మాసుర, మోహినిగా విష్ణుమూర్తి మోహినిగా అవతారం ఎత్తి భస్మాసురుని ఏ విధంగా నాశనం చేస్తుంది, అసలు ఎందుకు నాశనం చేయాల్సి వచ్చింది, ఎందుకు నాశనం అయిపోయాడు భస్మాసురుడు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం, అందులో ఉన్న నీతి ఏంటి, మానసిక వికాసం ఏంటి, ఇవి మనం తెలుసుకుందాం. భస్మాసురుడు సాధారణంగా రాక్షసులకి దేవతలకి మధ్య శత్రుత్వం ఉండటం అనే విషయం మన అందరికీ తెలిసిందే. ప్రతి పురాణంలో అది విషయం. ఎందుకనంటే, 2 ప్రపంచం అనేది ఎప్పుడు కూడా ద్వైతము, పరమాత్మ అద్వైతం. అంటే పరమాత్మ ఒక్కడే, అద్వైతం అంటే ద్వితీయం లేనటువంటిది అనమాట. కానీ ప్రపంచానికి సంబంధించి ఏ విషయమైనా 2గా ఉండడం, ద్వైతంగా ఉండడం, 2గా ఉండడం అనేది మనకి తెలిసిందే.
అందుకనే పురాణాలు ప్రపంచానికి లింక్ చేసి మంచి చెడు అని విభజన చేసి మళ్ళీ కలిసిపోయి ఒకటిగా ఏర్పడి అది పరమాత్మగా ఉండడం. అంటే ఏకం అనేకమైతే ప్రపంచం, అనేకం ఏకమైతే పరమాత్మ, సృష్టి. అది సృష్టి అన్నమాట. ఏకం అనేకమైతే సృష్టి, అనేకం ఏకమైతే పరమాత్మ. కాబట్టి ఇలాగా ఈ ప్రపంచానికి లింక్ అయిపోయినటువంటి దాంట్లో రెండు ఉండడం సహజం. కాబట్టి ఓ పక్కన రాక్షసులు, ఓ పక్కన దేవతలు ఉన్నారు. దేవతలు వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి, రాక్షసుల యొక్క గుణగణాలు ఏంటి? రాక్షసుల యొక్క గుణగణాలు ఏంటి అంటే దోచుకోవడము, అలాగే మోసం చేయడము, ఎదుటి వాళ్ళని హింసించటము, ఇవన్నీ కూడా రాక్షసుల యొక్క లక్షణాలు. ఇంకొకటి ఏంటంటే రాక్షసులు శారీరకంగా బలవంతులై ఉండొచ్చు కానీ మానసికంగా చాలా బలహీనులు. అంటే ప్రతిదానికి ఊరికే లొంగిపోతారనమాట. కానీ అందుకనే దేవతల యొక్క గురువు బృహస్పతి, బుద్ధిలో బృహస్పతి అంటారు, ఆయన యొక్క ఆ బుద్ధిని దేవతలందరికీ ప్రసాదించాడు. అటువంటి భస్మాసురుడు రాక్షసుడు. సాధారణంగా రాక్షసులని ఒక విధంగా మచ్చిక కొన్నవాడు పరమశివుడు. ఎందుకంటే శివుడు బోలాశంకరుడు అని, త్వరగా వరాలు ఇస్తాడని, అందుకనే శివుడి గురించి తపస్సు చేస్తూ ఉంటారు రాక్షసులు. అలాగే వాళ్ళందరూ రకరకాలుగా కోరికలు కోరుతారు. అలాగే భస్మాసురుడు కూడా ఒకసారి శివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసి ఒక వరం అడిగాడు. ఏమని అంటే నాకు అమరత్వాన్ని ప్రసాదించు అని. అమరత్వం అంటే ఏంటి? ఇంకా మృత్యువు లేదు, చావు లేదు, ఇక వాడు ఎప్పుడూ కూడా జీవించే ఉండాలనేది వాడి కోరిక. అయితే శివుడు అంటాడు, నాయనా నాకు అది సాధ్యం కాదు, ఎవ్వరూ ఇవ్వరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ముగ్గురు కూడా నీకు అటువంటి వరాన్ని ప్రసాదించే వాళ్ళు ఎవరూ లేరు, అలా కుదరదు, కొంచెం నువ్వు మార్చుకో నీ వరాన్ని అని అంటాడు. అంటే సరే ఆలోచిస్తాడు. ఆలోచించి నా కుడి చేతి బొటన వేలిని ఎవరి తల మీద అయితే పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి అని. శివుడు కొద్దిగా ఆలోచిస్తాడు. ఆలోచించి వాడికి అమరత్వం లేదుగా, ఏదో ఒక చావు అనేది ఉంది కదా, ఎప్పుడొకప్పుడు ఉంటుంది కదా అని గబుక్కున అలాగే తథాస్తు అంటాడు. అంటే ఏంటి, వాడు ఎవరి చేతి మీదన్నా తల పెడితే వాడి చెయ్యి ఎవరి తల మీదన్నా పెడితే వాళ్ళు నాశనం అయిపోతారు, అంటే బూడిదైపోతారు అనేది వాడికి వరం. అయితే ఈ పురాణాలలో వరాలు శాపాలు రెండు ఉంటాయి. వరాలు శాపాలు అంటే తపస్సు చేసి పొందేటటువంటివి, భగవంతుడిని మెప్పించి భగవంతుడి అనుగ్రహంతో పొందేటటువంటివి వరాలైతే, తప్పు చేసి భగవంతుడి యొక్క ఆగ్రహానికి లేదా మునులు ఋషులు యొక్క ఆగ్రహానికి గురైతే శాపాలు. అయితే శాపాలు వరాలుగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి, వరాలు శాపాలుగా మారినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అవి వాళ్ళు ఉపయోగించుకునే తీరుని బట్టి, భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, దాన్ని ఉపయోగించుకునే తీరుని బట్టి మన జన్మ చరితార్థం అవుతూ ఉంటుంది. అలాగే వరం ఇచ్చాడు భగవంతుడు అంటే దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, దాన్ని మన బుద్ధిని జోడించి అది ఒక జగత్ కళ్యాణానికి, మానవ కళ్యాణానికి లేదా భూ కళ్యాణానికి ఉపయోగపడేటటువంటి విధంగా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మన బుద్ధికి సంబంధించినటువంటి విషయం. అలాగే ఒక శాపాన్ని కూడా వరంగా మనం ఎలాగా మార్చుకోవాలి అనేది కూడా బుద్ధికి సంబంధించిన విషయం. మరి వీడు రాక్షసుడు కదా, మనం చెప్పుకున్నాం కదా బుద్ధి తక్కువైపోయాడని. ఆ బుద్ధి తక్కువ రాక్షసుడు వాడికి శాపాన్ని వరంగా మార్చుకోవటం రాదు, వరాన్ని శాపంగాను మార్చుకోవటం రాదు. వరాన్ని శాపంగా మార్చుకున్నాడు వాడు, అదే బుద్ధి తక్కువైపోయి వరాన్ని శాపంగా మార్చుకున్నాడు. ఎవరైతే వరం ఇచ్చారో ఆ వరం ఇచ్చినటువంటి వాడి మీదనే ఇది ప్రయోగించడానికి చూశాడు. ఎందుకనంటే అసలు శివుడు నాకు ఇటువంటి వరం ఇచ్చాడా లేదా, ఇది నిజం అవుతుందా కాదా, వాడు పరీక్షించుకోవాలి కదా మరి అది కరెక్టా కాదా అనేది. అందుకని ఈయన ఏం చేశాడు, గబగబా శివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇదేమిటి వీడు నా వైపుకి వచ్చేస్తున్నాడు, చెయ్యిలా పట్టుకుని అనుకున్నాడు శివుడు. అనుకునేసరికి వాడి అంతరంగా ఈయన గారికి అర్థమైపోయింది మహాశివుడికి. ఎందుకంటే వీడు నా తల మీదే చేయి పెట్టడానికి వస్తున్నాడు. ఈయన పరిగెత్తుతున్నాడు, ఆయన పరిగెత్తిస్తున్నాడు. మరి తల మీద చేయబడితే శివుడు భస్మం అయిపోతాడు కదా. చివరికి ఎలాగో
చస్తూ పడుతూ పరిగెత్తుతూ ఏం చేయాలో అర్థం కాక శివుడు వరమిచ్చి తనే కొని తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆగాగు నువ్వు అని చెప్పేసి శివుణ్ణి కనపడకుండా చేసి విష్ణుమూర్తి వెంటనే ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చేటప్పటికి అద్భుతమైన అందమైన సౌందర్యం, అతిలోక సౌందర్యవతి అయిన మోహిని అవతారాన్ని, ఈ మోహిని అవతారం మనకి పురాణాలలో 2-3 చోట్ల దర్శనమిస్తుంది. సో ఈ సందర్భంలో మోహిని అవతారం ఎత్తాడు. మోహినిగా ఆయన ఈయనకి కనిపించాడు. శివుణ్ణి మర్చిపోయాడు. మరి బుద్ధి మందం కదా, వాడు ఎందుకు వచ్చాడో వాడు మర్చిపోయాడు. మర్చిపోయి మోహినిని చూసి మోహించాడు. అంటే విపరీతమైనటువంటి ఆకర్షణ, విపరీతమైనటువంటి అందము, విపరీతమైనటువంటి చాతుర్యము, ఆ మాట చమత్కారము అన్నీ ఉన్నటువంటిదే మోహిని. అందుకనే ఎవరైనా మాటలతో మాయ చేస్తున్నప్పుడు మోహిని అని అంటారు. మామూలుగా మన వాడుక భాషలో కూడా మోహిని అవతారం రా అంటారు. అంటే ఏంటంటే అంత అద్భుతమైన సౌందర్యంతో పాటు వాక్చాతుర్యము, అన్ని రకాల చాతుర్యాలు ఉన్నాయన్నమాట. వచ్చి ఇక ఈయన వెంటబడితే ఆగాగు నీకేం కావాలో చెప్పు అని అంటాడు. అసలు ఆగు అంటే ఆగడం, కూర్చో అంటే కూర్చోవడం, నించో అంటే నించోవటం, అది మోహిని యొక్క ప్రత్యేకత అనమాట. ఆగిపోతారు, ఎవరైనా సరే కట్టుబడిపోతారు. అలాగా ఆగేసరికి ఆగిపోయాడు. అయితే ఏంటి అని అంటే, నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి, మన ఇద్దరం కలిసి జీవిద్దాం, నిన్ను నేను చాలా ఇష్టపడుతున్నాను అని చెప్పి మోహించాను నిన్ను అనేసాడు. అనేసరికి దానికే ఉంది, తప్పకుండా పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం, కానీ నాదొక షరతు అంది. ఏంటి అని అడిగాడు. అడిగితే నాకు నృత్యం అంటే మహా ఇష్టం, విపరీతమైన ఇష్టం నృత్యం అంటే. కాబట్టి నాతో పాటు నృత్యం చేసి నువ్వు గనక గెలిస్తే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని అన్నది మోహినీదేవి. అనేసరికి అర్రే ఎంత పని జరిగింది, నాకు నృత్యం రాదు కదా, కాబట్టే ఈవిడ ఇలాంటి ఇది పెట్టినట్టుంది అని అంటాడు. మరి నాకు నృత్యం రాదు కదా ఎలాగా అంటే, నీకు ప్రత్యేకించి నృత్యం రానక్కర్లేదు, నేను ఒక విషయం చెప్తా, నేను ఎలా చేస్తే నువ్వు అలా చెయ్యి, నేను ఎలా చేతులు తిప్పితే నువ్వు అలా చేతులు తిప్పు, నేను ఎలా కాళ్ళు తిప్పితే అలా తిప్పు, నేను ఎలా నడుము తిప్పితే నువ్వు కూడా అలా తిప్పు, అదే నృత్యము, నన్ను నువ్వు ఫాలో అయిపో అని చెప్పింది. ఇదేమంత పెద్ద పని, చూసి చేయడమే కదా అని అనుకొని సరే అన్నాడు భస్మాసురుడు. ఆమె చేస్తూ ఉన్నది, చేతులు తిప్పుతున్నది, వీడు చేతులు తిప్పుతున్నాడు, కాళ్ళు కలుపుతున్నాడు వీడు. చివరికి ఒక భంగిమ పెడుతోంది, రకరకాల భంగిమలు పెడుతోంది. ఆ రకరకాల భంగిమలు వీడు కూడా ఫాలో అయిపోతున్నాడు. ఒక భంగిమలో ఆ మోహిని మోహంలోకి పడిపోయాడు. ఇంకెప్పుడెప్పుడు నృత్యం అయిపోతే ఎప్పుడెప్పుడు ఆమెను పెళ్లి చేసుకుందాము అనేటటువంటి ఒక ఇదిలో ఉండిపోయాడు కదా. అందుకని ఆ భంగిమల్లో ఈమె ఏం చేసింది, తన బొటన వేళ్ళని, తన అరచేతిని తన నెత్తి మీదనే పెట్టుకుంది. వాడు కూడా తన నెత్తి మీద పెట్టుకున్నాడు, భస్మం అయిపోయాడు. ఈ కథ చాలామందికి తెలిసిందే, కానీ ఇది మన వ్యక్తిత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇందులో నీతి ఏంటి అంటే, ఎదుటివాడిని మోసం చెయ్యాలని అక్రమంగా, అన్యాయంగా, దురాగతంగా ఎదుటివాడిని దోచుకోవాలని లేదా వాడి మీద గెలవాలని ఒక కుబుద్ధితో, ఒక దుర్బుద్ధితో ఎవడైతే ఉంటాడో వాడి యొక్క బుద్ధే వాడిని నాశనం చేస్తుంది అని చెప్పేదే ఈ కథ. అందుకని ఇన్ని పురాణాలలో చెప్పబడింది. విన్నారు కదండి, మన పురాణాలలో ఉన్నటువంటి కథల్లో ఎటువంటి నీతి, ఎటువంటి మానసిక వికాసము ఉంటుందో అర్థమైంది కదా. ఇలాంటి ఎన్నో కథలు తెలుసుకుని అందులో ఉన్న మానసిక వికాసం తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.